హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వ్లాగ్ వచ్చేసి 10:30కి స్టార్ట్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ వర్క్స్ నాకైతే చాలా ఉండేయండి. మార్నింగ్ అంటే ఏం వర్క్స్ ఉంటాయంటే నార్మల్గా ఇంట్లో ఊడవడం, ఇంకా బోల్ తోమడం, ఇంకా పాలు వేడి చేయడం, పిల్లలకి తాగిపించడం, ముగ్గు తినిపించడం, మా చిన్నోడికి మా పెద్దోడికి ఇంకా స్నానం చేయించి అన్నం తినిపించి స్కూల్కి అయితే తీసుకెళ్ళించడం, అట్లాంటి పనులు అయితే చాలా ఉంటాయి చిన్న చిన్నవి. అందుకోసమని మార్నింగ్ వీడియోస్ తీస్తూ చెప్పడం చూపించడం అనేది కొంచెం కష్టమవుతుంది. అందుకోసమని 10:30కి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేనైతే బోల్ అయితే తోమలేదండి, బోల్ తోమలేదు. ఇంకా మళ్ళీ ఛాయ్ తాగినాయి, అన్నం తిన్నాయి, అవి ఇవి ఉండే బోళ్ళు అవన్నీ కలిపి ఒకసారే తోముతున్నా. ఇప్పుడు ఇట్లా తోమితే సాయంత్రం అయితే బోళ్ళు అయితే నాకైతే బాగుండవు. అందుకోసమని అన్నీ ఒకసారి తోముతున్నా. మా చిన్నోడైతే పడుకున్నాడు, పెద్దోడైతే అంగన్వాడికి వెళ్ళిండు. ఈ టైం ఖాళీ టైంని నేనైతే టక్టక్క ఫాస్ట్గా పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే బాబు లేస్తాడు కదా, వాళ్ళు లేస్తే నా పని అయితే ఎక్కడిదక్కడనే ఉంటుంది. నా పని అయితే కంప్లీట్ అవ్వదు. నేనైతే ఫస్ట్ బోల్ తోమినప్పుడు ఏం చేస్తా అంటే ఎక్కువ బోల్ ఉన్నప్పుడు సగం అయితే తోముకుంటా. సగం తోమిన తర్వాత అవి కడిగిన తర్వాత మళ్ళీ ఇంకో సగం తోముతాను. ఎందుకంటే అట్లా తోమడం వల్ల బోళ్ళు అనేవి పేలకుండా ఉంటాయి. ఎందుకంటే మనం మొత్తం బోళ్ళు ఒకసారి తోమినాం అనుకోర్రి, అవైతే మనం తోమేసరికి ఆరిపోతాయి కదా, ఆరిపోయాక మనం బోళ్ళు కడిగినా కూడా అవంతా పేలినట్టుగా అవుతాయి బోళ్ళ పైన. అందుకోసమని నేను ఎక్కువ బోళ్ళు ఉన్నప్పుడేమో సగం తోముకుంటా, తక్కువ ఉన్నప్పుడేమో ఒకసారి తోమి ఒక్కసారి కడిగేసుకుంటా. ఇట్లా చేయడం వల్ల మనకు మంచిగా బోళ్ళు నీట్గా ఉంటాయి, మళ్ళీ పేలకుండా ఉంటాయి బోళ్ళు కూడా. ఇలాగా బోల్ అయితే అన్నీ తోమేస్తా. మళ్ళీ ఇది తట్టు ఉంది కదా, అది అయితే ప్లాస్టిక్దండి. అది నేను వచ్చేసి శారీస్కి అయితే తీసుకున్నా. పాత శారీస్ ఉంటాయి కదా, దానికోసం పాత శారీస్ వేసి అయితే ఈ తట్టు అయితే ఒకటి తీసుకున్నాను. ఇందులో మనం బోల్ ఎట్లా వేసుకోవాలంటే మధ్యలో చిన్న గిన్నెలు ఏదైనా ఉంటాయి కదా, మధ్యలో ఫస్ట్ చిన్న గిన్నె వేసుకోవాలి. చిన్న గిన్నె వేసుకున్న తర్వాత దాని చుట్టూ పెద్ద ప్లేట్లు వేసుకుంటే మనకైతే బోల్ అయితే బాగా పడతాయి అలా. తర్వాత ఇక ఏమున్నది, బోల్డ్ అయిపోయింది కదా, బట్టలు అయితే పిండేసుకోవాలి. బట్టలు కూడా చాలానే ఉన్నాయి ఇవాళ. చిన్నపిల్లలు ఉన్నప్పుడు బట్టలు అయితే చాలా అంటే చాలా పడతాయి కదా, ఎప్పుడు టైలర్ చేస్తూ ఉంటారు కాబట్టి బట్టలు అయితే చాలా ఉంటాయి. ఇక ఒక్కసారి ఇవన్నీ నానబెట్టేసిన తర్వాత మా చిన్నోడికి వేస్తా కదా పొత్తి బట్టలు, అవి అయితే ఓన్లీ సర్ఫును కంఫర్ట్ వేసి అయితే ఒకసారి జాడిచ్చి వేస్తాను. ఎందుకంటే అవి డైలీ ఉతుకుతా కాబట్టి అట్లా చేస్తా, తొందరగా అయిపోతుంది. ఇట్లా వేస్తే నా పని కూడా తొందరగా అయిపోతుంది. ఇక తర్వాత ఇవి పిండి అక్కడ వేసిన తర్వాత ఇంకా వేరే బట్టలు అయితే నేనైతే వేసుకుంటా. వేరే బట్టలు అయితే అవి విండేస్తా. అవి విండేసిన తర్వాత కొంచెం సేపు అయినాక పిండేస్తా. అవి విండేసిన తర్వాత కొంచెం ఇవి ఆరేస్తా కదా, ఇవి ఆరేసినాక అవి విండేస్తా. ఇవి కొంచెం ఆరుతాయి, అప్పుడు కొంచెం ప్లేస్ ఖాళీ అవుతుంది కాబట్టి ఇంకో కొన్ని బట్టలు కూడా వేసుకోవచ్చు దండం పైన. అందుకోసం అని ఇట్లా చేస్తాను. బట్టలు అయితే నానబెట్టేసిన తర్వాత పొయ్యి అంటు పెట్టుకోవాలి. పొయ్యి అంటు పెట్టుకొని మా చిన్నోడికి అయితే నీళ్ళు పెట్టాలి. హీటర్ నీళ్ళు అయితే వాడద్దు అంటున్నారు చిన్నపిల్లలకి, అందుకోసమని పొయ్యి అంటు అయితే పెట్టేసుకొని వాడికైతే నీళ్ళు పెడతాను. బట్టలు నానేంతసేపు పొయ్యి అయితే అంటు పెట్టిన తర్వాత బట్టలు విండేసిన తర్వాత కొన్ని పనులు ఉన్నాయి. ఇంకా వాడు పడుకున్న టైంలో నేనైతే ఇవన్నీ పనులు అయితే చక్క కంప్లీట్ చేసుకోవాలి. ఉరుకులు పరుగులు అన్నట్టే ఉంటుంది ఈ టైంలో. ఉరుకులు పరుగులు తీస్తేనే పనులు అయితే కంప్లీట్ అవుతాయి, లేదంటే ఎక్కడ పని అక్కడనే ఉంటుంది. వాడు లేస్తాడు, ఏడుస్తాడు, మనమైతే పని చేసుకోలేము. అందులో ఈ పొయ్యి అంటూ పెట్టడం పెద్ద టాస్క్ నాకైతే. ఎందుకంటే మనం ఏ కవర్ వచ్చినా ఆ కవర్లు అయితే దాచిపెట్టుకొని అట్లనే జమ చేస్తున్నా, పొయ్యి అంటూ పెట్టడానికి పని చేస్తాయి అనేసి. చాలా రకాలుగా వస్తాయి కదా కవర్లు, ఇంట్లోకి ఎట్లానో అట్లా వస్తూనే ఉంటాయి. అవి అయితే అన్నీ నేనైతే జామ వేసి పెట్టుకుంటా. ఒక పెద్ద కవర్లు వేసి ఆ చిన్న కవర్లని పెద్ద కవర్లు వేసి పెట్టేసుకుంటా. పెట్టుకొని తర్వాత పొయ్యి అంటు పెట్టడానికి ఒక్కొక్కటి తీసుకుంటూ వాడుకుంటాను. కవర్లు అయితేనే మంచిగా అంటుకుంటాయి. మళ్ళీ అందులో గట్టి కవర్లు అయితేనే పొయ్యి మంచిగా అంటుకుంటుంది, లేదంటే తొందరగా అంటుకోదు పొయ్యి. ఇట్లాగైతే చేసుకొని నీళ్ళైతే పెట్టేసుకున్నా. నార్మల్గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, నార్మల్గా హౌస్ వైఫ్స్ అంటే ఎప్పుడు ఏదో ఒక పనే ఉంటుంది అండి. డే మొత్తంలో ఎప్పుడు ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్ అయితే నార్మల్గా డే టైంలో మార్నింగ్ వర్క్ చేసేసుకొని
వాళ్ళైతే ఒక వర్క్ వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంట్లో పని చూసుకుంటారు. వర్కింగ్ ఉమెన్ అయితే అట్లాగా చేస్తారు కదా. నార్మల్గా హౌస్ వైఫ్స్ అయితే డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటుంది. మనం పడుకోవడానికి కూడా అంత తీరిక ఉంటుంది అప్పుడప్పుడైతే. అందుకే హౌస్ వైఫ్స్ అంటే, వర్కింగ్ ఉమెన్ అంటే ఫుల్ టైం వర్కర్ అనే చెప్పేసుకోవచ్చు. ఫుల్ టైం వర్కర్ మళ్ళీ శాలరీ లేకుండా పని చేసుకోవాలి కాబట్టి ఫుల్ టైం వర్కర్ అనే చెప్పుకోవచ్చు మనమైతే. నేనైతే యూట్యూబ్లో ఎక్కువగా ప్రియా హార్ట్ఫుల్ లైఫ్ అని ఒక ఛానల్ ఉంటుంది చూడండి. ఆవిడ అయితే వీడియోస్ అయితే నేనైతే ఊకే చూస్తూ ఉంటా. వాళ్ళ వీడియోస్ చూస్తే నాకైతే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది. ఆమె మాటలు కానీ, ఆమె వీడియోస్లో ప్రవర్తించే తీరు కానీ నాకైతే మన ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది. అందుకోసమని ఆమెను చూసి నేనైతే వీడియోస్ అయితే తీద్దామని స్టార్ట్ చేసిన. ఆవిడంతా మాట్లాడడం మనకు రాకపోవచ్చు, కానీ ఏదో అట్లా ట్రై చేస్తా. కొన్ని డేస్ ట్రై చేస్తే అదే అలవాటు అయిపోతుంది కదా. నేనైతే నార్మల్గా ఏదైనా పని చేసుకునేటప్పుడు ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి అని వీడియో తీసేటప్పుడు అనుకుంటాను. మళ్ళీ రికార్డింగ్ చేసేటప్పుడు ఆ మాటలన్నీ నాకైతే గుర్తు రావండి. నేనైతే మొత్తం మర్చిపోతున్నా. ఫస్ట్ టైం కదా, అందుకోసం అట్లా అవుతుందేమో అని అనిపిస్తుంది. తర్వాత మాట్లాడడం అలవాటు అయితే కొన్ని వీడియోస్ తీస్తే అదే అలవాటు అయిపోతుందేమో అని అనిపిస్తుంది. చూద్దాం, మాట్లాడడం అలవాటు అవుతుందో అలవాటు అవ్వదో చూడాలి. ఇంకా ప్రియా గారు అయితే చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ మాటలు వింటే నాకైతే వింటూనే ఉండాలనిపిస్తుంది. ఆవిడ సేమ్ ఏజ్ అనుకుంటా, మామూలుగా ఒక 1 year ఏమో పెద్ద అనుకుంటా నాకంటే. కాకపోతే మాటలు అయితే చాలా బాగా మాట్లాడుతుంది. మళ్ళీ ఇన్స్పైరింగ్గా మాట్లాడుతుంది. లైఫ్ మోటివేషన్స్ అలాగా చెప్తుంది. వాళ్ళ పిల్లల గురించి చెప్పిన, ఆవిడ తన గురించి, తన లైఫ్ గురించి చెప్పిన చాలా బాగా అనిపిస్తుంది. వింటూనే ఉండాలనిపిస్తుంది. ఆవిడ వీడియోస్ చూస్తుంటే నాకైతే కొంచెం మన మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. మన ఇంట్లో ఒక మెంబర్ లాగా, మన సిస్టర్ లాగా అలాగా అనిపిస్తుంది. రీసెంట్గా ఆవిడ ఇంటర్వ్యూ కూడా తీసిర్రు. ఇంటర్వ్యూ కూడా చూసిన నేను. ఇంటర్వ్యూలో కూడా చాలా బాగా మాట్లాడారు. ఆవిడ మాట్లాడే విధానం నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే బట్టలు అయితే పిండేసిన తర్వాత ఇక్కడైతే ఆరేసిన. అంతకుముందు మేము ఇంటి ముందు రేకులు వేసుకోకముందు గోడల పైన అక్కడిక్కడ వేసేదాన్ని. ఇప్పుడైతే ఇంటి ముందట రేకులు వేసాం కదా, అక్కడ పైప్ ఉంది, దానికి దండం కట్టేసి అక్కడైతే బట్టలు అయితే ఆరేస్తున్నా. కొన్ని గోడ పైన ఆరేస్తా, కొన్ని అక్కడ ఆరేస్తా. ఇంకా ఇదైతే ఈ డ్రెస్ వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నానండి. 350 పడింది. ఫీడింగ్ కుర్తీ అంటే లాంగ్ ఉంటుంది, లాంగ్ వేర్ లాగా ఉంటుంది. మళ్ళీ ఫీడింగ్ కోసం ఇట్లాగా పైనకి ఓపెన్గా జిబ్లెస్గా ఇచ్చారు. జిబ్లెస్ ఫీడింగ్ కుర్తీస్ కొంచెం మంచిగా అనిపిస్తాయి కదా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇట్లాంటి డ్రెస్ అయితే నేనైతే ఎప్పుడు వేసుకోలేదు. కాకపోతే ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ క్లాత్ వచ్చేసి కాటన్ అండి, అంటే బనీన్ క్లాత్, టీషర్ట్ క్లాత్ అంటారు కదా, అలాగా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పొడవుగా ఉండే ఇమేజ్లో, కాకపోతే ఇదైతే చిన్నగా వచ్చింది. నాకు బాగా నచ్చి అదైతే ఉంచేసుకున్నాను. ఇంకా మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు. అన్నం తినమంటే తినలేదంట. ఎంత తిన్నా? కొంచెమా? బాగా కొంచెమే తిన్నావా? తింటావా అన్న? ఏనా తింటావా? నేను తినిపి అన్న, నువ్వు తినవా? మరొక వీడియోతో మళ్ళీ వస్తాను.